డీజే వాహనం ముందుకు తీసుకెళ్ళాలి. డీజే వాహనం కొంచెం ముందుకెళ్ళాలి. వారికి అవకాశం కల్పించండి. ముందున్నటువంటి వాహనాలు డీజే వాహనాన్ని ముందుకు పంపించండి. డీజే వాహనం ముందుకు తీసుకెళ్ళండి. కార్యకర్తలు జాయింట్ కన్వీనర్స్ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనకు పోలీసు వారిని ఒకటే కోరుతున్నాం, ఇక్కడ వాహనాలను రానియకుండా ఆపాలని. ఎందుకంటే ఈ యొక్క ఊరేగింపును డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం జరగవద్దు. వెనకాల ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఆపండి. ఊరేగింపు ముందుకు సాగడానికి సహకరించాలని పోలీసు వారిని నేను కోరడం జరుగుతుంది. పోలీసు వారిని ఒకటే కోరుతున్నాను, వెనకాల నుండి ఆటోలు, టూ వీలర్స్ అన్ని కూడా ముందుకు పంపిస్తున్నారు. ఈ యొక్క ఊరేగింపుని డిస్టర్బ్ జరుగుతుంది. కాబట్టి ఊరేగింపుని ఏ రకమైన డిస్టర్బ్ జరగకుండా మీరు సహకరించాలని పోలీస్ సిబ్బందిని నేను కోరడం జరుగుతుంది. డీజే వాహనం ముందుకెళ్ళాలి. డీజే వాహనం ముందుకు పంపించండి. ముందున్నటువంటి జీపు వారికి స్పేస్ ఇచ్చి డీజే వాహనాన్ని ముందుకు పంపే ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను.
నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. अब की बार ऐसी और వెనకాల ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వెనకాల ఓనాలకు సంబంధించినటువంటి మహిళలు కూడా ఏదైనా ఒక వ్యాన్ ఎక్కండి, మీరు వ్యాన్ ఎక్కించి ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అబ్దుల్ గంజ్ వరకు మనం నడుచుకుంటూ వెళ్తాము. అబ్దుల్ గంజ్ తర్వాత అందరూ కూడా వాహనాలు ఎక్కి మనం కలెక్టర్ ఆఫీస్ ముందుకు వెళ్తాం. కాబట్టి కార్యకర్తలందరూ విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలందరూ కూడా కోరడం జరుగుతుంది. ఈసారి నరేంద్ర మోడీ గారు మూడోసారి దేశ ప్రధాని కావడానికి ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా మరి ఒకసారి నరేంద్ర మోడీ వారి ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఊరేగింపులో ఈరోజు మనకు అనురాగ్ సింగ్ జీ మనకు యూనియన్ మినిస్టర్ గారు ఈ యొక్క ఊరేగింపును ప్రారంభించి అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి యొక్క నాణ్యత కార్యక్రమంలో పాల్గొంటూ ఈ యొక్క శోభాయాత్ర విజయవంతం చేయడానికి చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. కార్యకర్తలందరూ కూడా వాహనానికి ముందు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జెండా ఎలాగనే ఉంది. ప్రచార వాహనం కేవలం వెనకాలనే ఉండాలని నేను కోరుతున్నాను. యువ మోర్చా కార్యకర్తలు ఆ యొక్క ప్రచార వాహనాన్ని ఆపి అభ్యర్థి యొక్క వాహనం వెనకాల ఈ ప్రచార రథాన్ని ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. యువ మోర్చా కార్యకర్తలు చౌరస్తా దగ్గర ఊరేగింపు మధ్యలో ఇలాంటి వాహనాన్ని రాకుండా మీరు సహకరించాలి. కార్యకర్తలందరూ పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహకరించి
లభిస్తుంది, ప్రజల యొక్క సహకారం లభిస్తుంది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ నుండి మన యొక్క బీజేపీ అభ్యర్థి గెలిచే విధంగా అందరూ సహకరిస్తున్నారు. అందరూ కూడా పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఈ యొక్క మాధవీలత గారికి స్వాగతం పలుకుతున్నారు. కార్యకర్తలందరూ కూడా ఈ జీపులు ముందుకెళ్ళాలి. యువ మోర్చా కార్యకర్తలు వెహికల్స్ ఆపొద్దు, స్లోగా ముందు. ఈ యొక్క వాహనాలు మధ్యన ఇంకేదో వాహనం వస్తుంది, రిక్వెస్ట్ చేయండి. పోలీసు వారితో ఒకటే రిక్వెస్ట్, 2169 వాహనాన్ని పక్క కాపవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ యొక్క ర్యాలీలో డిస్టర్బ్ జరగకుండా పోలీసు సహకరించాలని నేను కోరుతున్నాను. కార్యకర్తలందరూ కూడా మనం పట్టించుకోండి, ఈ యొక్క ర్యాలీ విజయవంతం కావడానికి సహకరించాలి. जो हैदराबाद की आवाज बन चुकी है, देश की गली गली में जिसकी आवाज गूंज चुकी है, वो इतनी लोकप्रिय आपके आशीर्वाद से हो चुकी है। समय आ चुका है, कमल खिलने का समय आ चुका है। मेरे भाई और बहनों, नरेंद्र मोदी जी ने पिछले 10 सालों में देश को दुनिया की 10वें नंबर की अर्थव्यवस्था से 5वें नंबर की अर्थव्यवस्था बना दिया। आप जीतेंगे, आप माधवीलता जी को जिताओ, हम हैदराबाद का चौमुखी विकास करवा देंगे। आप माधवीलता जी को जिताओ, बाकी देश में तो नारी शक्ति बंधन बिल पास होने के बाद आने वाले सालों में महिलाएं चुनाव लड़ेंगी। हैदराबाद उसमें पहले महिलाओं की आवाज गूंजेगी। जिस नारी शक्ति बंधन बिल का विरोध ओवैसी जी ने किया, जो ट्रिपल तलाक का विरोध ओवैसी जी ने किया, अब वही महिलाएं एक महिला एमपी को चुनकर भेजेंगी, वोट से उनको जवाब देंगी। जो कहते हैं बीफ, मैं कहता हूं मेरे भाई और बहनों, ईवीएम की बीफ, ये भारी पड़ेगी। ईवीएम की बीफ, ये ईवीएम की बीफ इतनी बजनी चाहिए कमल का बटन दबने पर कि सबकी तरफ कमल खिले और मेरे हैदराबाद का विकास। हैदराबाद के लिए, तेलंगाना के लिए नरेंद्र मोदी जी ने 1 लाख करोड़ रुपए से ज्यादा के नेशनल हाईवे, ये जो हैदराबाद का विकास देखते, तेलंगाना का विकास देखते, ये नरेंद्र मोदी की सरकार ने गरीबों को पक्के मकान दिए, आपके घर को नल से जल दिया, रसोई गैस का सिलेंडर उज्ज्वला योजना में दिया, सिर्फ 500 रुपए में सिलेंडर मोदी सरकार ने दिया। 5 लाख रुपए का इलाज आयुष्मान भारत में मुफ्त में दिया। अब 70 साल से ज्यादा वालों को भी मुफ्त में 5 लाख रुपए का इलाज मिलेगा और अगले 5 सालों तक अनाज भी मुफ्त में मिलेगा। मेरे भाई, अनाज भी लेना, इलाज भी लेना, कमल का बटन जरूर दबा देना, वो जरूर दबाना है, क्योंकि बहन की सुरक्षा, महिला की सुरक्षा और देश की सुरक्षा सबसे ज्यादा जरूरी है। दुनिया में जहां युद्ध चल रहे हैं, भारत गौतम बुद्ध का संदेश दे रहा है। दुनिया में युद्ध तो भारत में बुद्ध सर्किट बन रहा है। भारत शांति चाहता है, लेकिन साथ साथ मोदी जी के नेतृत्व में भारत को सशक्त बनाना चाहता है, और सशक्त भारत मोदी के नेतृत्व में बनेगा। जैसे हमने भारत की सीमाएं सुरक्षित कर दी, भारत की महिला को वोट देना, भारतीय जनता पार्टी को वोट देना है। ओवैसी का नहीं कोई अता पता, जब से आई है बहन माधवीलता, और इनका जो 40 साल ओवैसी होता था, एक परिवार का नाम होता था, आएंगे। వాహనాన్ని ముందుకు సాగిస్తారు. అందరూ కూడా వరుస క్రమంలో ఈ యొక్క నామినేషన్ ర్యాలీ ముందుకు సాగుతుందో, కార్యకర్తలందరూ కూడా నడవలేనటువంటి వాళ్ళు వాహనం ఎక్కాల్సిందిగా నేను కోరుతున్నాను. మహిళా కార్యకర్తల్ని सभी चियागुड़ा डिवीजन के भारतीय जनता पार्टी कार्यकर्ताओं को
धन्यवाद करता हूं। जियागुड़ा कार्यकर्ताओं ने वोट भी दे रहे और नोट भी दे रहे, ये सभी कार्यकर्ताओं को मैं धन्यवाद करता हूं। ఏ విధంగా ముందుకు నడిచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు కూడా మీరందరూ చేరుకొని ఎగ్జిబిషన్ వరకు అందరూ కూడా మీరందరూ చేరుకోవలసి అక్కడ ఏర్పరిచిన వ్యవస్థలో సేవలు పొందవలసిందిగా మీ అందరిని కోరుతూ ఇదే ఉత్సాహము ఎన్నికల వరకు కూడా ఇదే ఉత్సాహం కొనసాగించి హైదరాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించే విధంగా మీరందరూ సహకరించాలని గత అనేక సంవత్సరాల నుంచి కష్టపడుతూ భారతీయ జనతా పార్టీకి సహకరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మూడవసారి కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి మీ అందరూ కృషి చేయవలసిందిగా మరొకసారి మీ అందరినీ కోరుతూ గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి పాలనలో తీసుకున్న నిర్ణయాలు చేస్తున్న సేవలకు ఫలితాలు రావాలంటే మూడవసారి కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం గత అనేక సంవత్సరాలుగా ప్రజలలో ఏ విధంగా ఉంటున్నామో ఇప్పుడు కూడా ప్రజలలో ఉంటూ సమాజ సేవకు మీరందరూ అంకితం అవుతున్నందుకు అదేవిధంగా కొనసాగవలసిందిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తెలియజేస్తున్నాను. హైదరాబాద్ పార్లమెంటుకు వచ్చినందుకు గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు అనురాగ్ సింగ్ ఠాకూర్ గారికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదే ఇక్కడ నుండి పెద్దలు మంత్రివర్యులు అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు స్టేట్ ఆఫీస్కు వెళ్తారు. అక్కడ మనందరికీ మళ్ళీ ఎగ్జిబిషన్ దగ్గర ఆయన కలుస్తారు. ఆయనకు హైదరాబాద్ పార్లమెంట్ తరఫు నుంచి కార్యకర్తల తరఫు నుంచి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి సార్ ధన్యవాद धन्यवाद बाय बाय కార్యకర్తలందరూ కూడా ఇప్పుడే మన యొక్క కేంద్ర మంత్రివర్యులు అనురాగ్ సింగ్ ఠాకూర్జీ వారికి ప్రెస్ మీట్ ఉంది కారణంగా వారు ఈ యొక్క ఊరేగింపు నుండి స్టేట్ ఆఫీస్ బయలుదేరడం జరిగింది. సాయి నీళ్ళు నేరా సాయిగా జగ అరే సాయి జగ జగ
కార్యకర్తలందరూ కూడా చౌరస్తా దగ్గరలో పోలీసు వారు ఈ రకమైన వాహనాన్ని మధ్యలో రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా సహకరిస్తే మంచి క్రమంలో ఉంటుందన్న భారతీయ జనతా పార్టీ లేపట్లేదే ఒక లేకపోతే గాలికి చెప్తే అయిపోతుంది. నాకు అపమానం పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, అది కావాల్సిందిగా నేను కోరుతున్నాను. వెనకాల ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయి, వాహన శ్రేణి ఏదైతుందో దాన్ని అంతా కూడా ముందుకు పంపించాలని పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖాళీ ఉన్నటువంటి వాహనాల్లో మహిళా కార్యకర్తలు ఎక్కాల్సిందిగా నేను కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంటు నుండి ఈరోజు ఏదైతే ర్యాలీ బయలుదేరుతుందో, ఏదైతే మాధవి లత గారు ఈ యొక్క నామినేషన్ పత్రాలను సమర్పించడానికి భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వేలాది సంఖ్యలో కార్యకర్తలు వారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క రాబోయేటువంటి 13వ తేదీ రోజు ఈ యొక్క మాధవి లత గారిని ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతూ పెద్ద ర్యాలీ బయలుదేరింది. ఈ యొక్క పెద్ద సంఖ్యలో బయలుదేరినటువంటి ర్యాలీకి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మాధవి లత గారికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. మైనార్టీ సోదరులు కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ మాధవి లత గారికి మద్దతు తెలుపుతూ వారు కలవడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో మైనార్టీ సృష్టించే విధంగా హైదరాబాద్లో ఒక చరిత్ర సృష్టించే విధంగా ఈ యొక్క ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో మాధవి లత గారిని గెలిపించాల్సిందిగా ప్రజలను నేను కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ